యాదగిరిగుట్ట పట్టణంలో నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తాపీ కార్మికుల సంఘం వారు ఘనంగా జెండా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాపీ కార్మికుల సంఘం అధ్యక్షులు ఆకుల రవి యాదవ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాపీ కార్మిక సంఘ సభ్యులు సుమారు 550 మంది పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆకుల రవి మాట్లాడుతూ, ఇప్పటి నుంచి మన సంఘంలో సభ్యత్వం ఉన్నవారు పనిచేసే సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వారికి సంఘం తరపు నుండి తగిన సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే త్వరలో సంఘ సభ్యులందరికీ జీవిత బీమా సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. సంఘం అధ్యక్షులు ఆకుల రవి యాదవ్ గారు ఈ జెండా పండుగ కార్యక్రమంలో స్థానిక సిఐ రమేష్ సార్, ఎస్ఐలు పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా సిఐ రమేష్ గారు మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసే మీరందరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అలాగే ఈ జెండా పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు సిఐ రమేష్ సార్. ఉండాలి, ఏ సమస్యలు రాకుండా ఏ సమస్యలు వచ్చినా కూడా ఒక మంచిగా పరస్పరం సహకరించుకుంటూ ఒక వివాదాలు లేకుండా పోయే క్రమంలో ఉండాలని కోరుకుంటున్నా. మీకు మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఏదైనా కూడా అందరం కూడా చట్టానికి అతిథులుగా ఎవరుగా ఉండకూడదు, చట్టానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అందరూ కూడా. ఇది మీ తాపీ మేస్త్రి సంఘంలో ఇక్కడ ఈ దాంట్లో ఇలా స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ ఎగరేసుకుని రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మిగతా అన్ని చోట్ల ఒక రకంగా ఉంటుంది. మీరు ఏంటంటే కష్టాన్ని నమ్ముకొని పనిచేసేవాళ్ళు, మీ కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే ఎటువంటి వివాదాలు ఒప్పుకుంటే అన్నీ కూడా పరిష్కరించుకున్నాం, సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్నాం. దానికి మా సైడ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఎటువంటి ఎందుకంటే ఇప్పుడు యాదగిరిగుట్ట అంటే పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ ఒక